ఈరోజు నా లైఫ్‌లో చిన్న వ్లాగింగ్ డే. వైఫ్ లేని ఫస్ట్ డే. మార్నింగ్ లేచిన తర్వాత అలారం ఆఫ్ చేశా. కానీ ఇంకొంచెం పడుకో అని చెప్పే వాయిస్ లేదు. ఇంట్లో సైలెన్స్ ఉంది. కానీ అది కామ్ కాదు. ఎంప్టీ సైలెన్స్. ఎప్పుడు ఫోన్‌లోనే చూస్తుంటావా? పక్కనున్న మనిషిని పట్టించుకోవా? అని అరుపులు లేవు. చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న నవ్వులు అన్నీ మిస్ అయ్యా. అప్పుడు అర్థమైంది. వైఫ్ అంటే జస్ట్ ప్రెజెన్స్ కాదు. రొటీన్‌లో కలిసిపోయే పీస్. సర్లే ఆలోచించింది చాలులే అని చెప్పేసి ఇంక ఫ్రెష్ అయిపోదాం, ఆఫీస్‌కి వెళ్ళిపోదాం అని చెప్పేసి బ్రష్ తీసుకొని దానికి తగినంత పేస్ట్ పూసుకొని నోట్లో పెట్టుకొని బ్రష్ బయటకు వచ్చేసి చెక్ చేసుకుంటాం అనమాట. నార్మల్గా నాకు బ్రష్ చేసినప్పుడే చుట్టుపక్కల ఎవరేం చేస్తున్నారో చూడాలని ఆతృత ఉంటుందన్నమాట. అందుకే 4 రౌండ్లు కొట్టేసుకొని అందరి చుట్టుపక్కల ఏం చేస్తున్నారో చూసేసి ఆనందించేస్తూ ఉంటాను. సరే బ్రష్ అయిపోయింది కదా, మరెందుకు లేటు, స్నానం చేసి కార్యక్రమాలన్నీ చేసుకొని ఆఫీస్కి గెట్ ఫిట్ రెడీ అయిపోదాం. చల్లనీళ్ళు పోసుకున్నా. యాక్చువల్గా చెప్పాలంటే స్నానం చేసి వచ్చాక ఫ్యాన్ వేసుకుని దాని కింద కూర్చుంటే చాలా హాయిగా ఉంటుంది. రెడీ అయిపోయాం. బట్టల్లో ఏముందని చెప్పేసి నేను ఏది దొరుకుతుంది వేసుకుంటూ వెళ్ళిపోతా. దీనికంటే పర్టికులర్గా మ్యాచింగ్స్ గీచింగ్స్ లేకపోతే ఏది దాన్ని పెద్ద ఆలోచించడం, ఏది దొరుకుతుంది వేసుకుంటూ. అబ్బా మర్చిపోయానే. ఏం మర్చిపోయాను తెలుసా? ఇల్లు ఓడడం మర్చిపోయాను. మా ఆవిడ నాకు 10 సార్లు చెప్పింది ఇల్లు క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని. సో మరెందుకు ఆలస్యం, ఇల్లు క్లీన్ చేసేద్దాం. నైట్ తాగిన బీర్ల బాటిల్స్ కలెక్ట్ చేసా, మిగిలిపోయిన చెత్తన అన్నీ ఒక కవర్లో ప్యాక్ చేసా. ఇంట్లో ఒకసారి చుట్టూ చూసి ఇప్పుడు ఓకే అని కన్ఫర్మ్ చేసుకుని తాళం వేసి బయటకు వెళ్ళి బైక్ కీ ఆన్ చేసి హెల్మెట్ ధరించి ఆఫీస్కి బయలుదేరడం స్టార్ట్ చేశా. ఇది ఈరోజు జరిగిన వింతలు విశేషాలు అనమాట నా లైఫ్లో. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు బాయ్. మర్చిపోయా, బై ద వే ఐఎమ్ రావ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.